అందరికి మా అన్నలందరూ చాలా మంది మా అన్నలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అదే చైర్మన్ గారు, అలాగే ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు అందరికి నా పేరు పేరున శుభాకాంక్షలు. మీ అందరూ మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల ఈరోజు తెలంగాణలో నకర్కల్ నియోజకవర్గంలో ఈ తీసుకున్న కార్యక్రమం అన్న సీనన్న ఇంత మంచి కార్యక్రమం 3156 ఇల్లులు ఈరోజు 3500 అంటే పాతవి కూడా ఉన్నట్టున్నాయి, కొన్ని ఇంతకుముందు శాంక్షన్ అయినాయి. ఇప్పుడున్న లిస్టులో 3500 ఇల్లులు ఇవ్వడం. తెలంగాణ ఎప్పుడు వచ్చింది? 2014 అంటే అధికారం తెలంగాణ వచ్చినాక కొత్త అధికారం వచ్చినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా ఫామ్ హౌస్ లో వండుకొని ప్రగతి భవన్లో కనపడకుండా అందించిన పాలనకు సంవత్సరన్నర కాలంలో రోజు ప్రజల మధ్యన తిరిగి మీకు మంచి చేయాలన్న ఆలోచనకు మీకు ఈరోజు వ్యత్యాసం కనపడుతుందా లేదా వాస్తవం చెప్పాలి. ఎందుకంటే రోజు ఇంత మంచి పాలన అంటే గతంలో ముచ్చట చెప్పారు కానీ ఇల్లు లీలే. నిన్ననే మా అన్న దగ్గర పోయినాం, నేను మా మంత్రి గారు ఇద్దరం. ఏ ఊరికి పోయినామే? వాసలమరి. ఈ వాసలమరి గురించి చెప్తా. ఇది ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది, యాదగిరి గుట్టకు వచ్చేటప్పుడు చూసుకుంటా పెట్టారే ఈ ఊరు బాగాలేదు అని అక్కడ ఆగమవ్వ అని ఒక అవ్వని పిలిచి కూసబెట్టుకొని, అవ్వ నువ్వు ఏం టెన్షన్ వాడికి ఊరు ఇల్లులు కట్టిస్తా అని చెప్పి పొంకనాల మాటలు చెప్పిండు, పోయిండు. ఏ రోజు కూడా ఇల్లులు కట్టలేడ. నిన్న మా అన్న ఉంగులేటి సీనన్న ఎమ్మెల్యే గారు బీర్లాయలన్న నేను మేమందరం పోయి నిన్న 250 ఇల్లులు ఓకే అదే ఊర్లో ఊర్లోనే ఇయ్యడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్ గారు హనుమంతన్న కూడా ఉండు చెప్పిన 3 నెలలకు కట్టించేటువంటి ప్రయత్నం చేయమని. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఎట్లా వస్తాయో మీకు పైసలు. ఆ రకంగా మీరు కట్టుకుంటే ప్రతి వారం మీరు కట్టి ఫోటోలు పెడితే వాళ్ళు ఎమ్మటే పైసలు ఇస్తారు. పైసలకి ఏమి ఇబ్బంది లేదు. ఇది ముచ్చట కాదు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే గత ప్రభుత్వం మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్. అంటే బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం ఉండే మనది 2014. ఏం చేసిండు? నీళ్లు నిధులు నియామకాల మీద 1600 మంది బలిదానాలు చేసుకొని తెస్తే నీళ్ళేమో రొయ్యల పులుసు ఇది రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పిండు. ఇవాళ వచ్చి మళ్ళీ నిన్న మన బనకచెర్ల తీసుకొచ్చి మనకు బంక రాకనిక చూస్తుండు. అసలు ఈ బనకచెర్ల బంక ఆయన పెట్టిన బంకనే. 2016లో పోయిండు, ఆడ కూర్చొని ఇక పొంకనాల మాటలు ఉన్నాయిగా, ఈ ఆగమయ్యకు చెప్పినాడు, ఆగమమ్మకు చెప్పినట్టు ఆడ పోయి చెప్పొచ్చిండే మస్తుగున్నాయి, నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి, 3000 టీఎంసీలు. ఇదంతా ఎందుకు మొత్తం అట్లా తీసుకొచ్చి ఇట్లా తిప్పుకొని వెనకదాకా రారి 2 రాష్ట్రాలు మంచిగా ఉండాలి, బేసిన్లు వద్దు బేసిజాలు వద్దు అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. ఇలా చిన్నగా మళ్ళా దుకాణం బంద్ అయింది, మీరందరూ సంతోషంగా కనపడుతుర్రు, మీ అందరికి ఇంద్రం మిల్లులు వస్తున్నాయి. నిన్న మొన్న మొబైల్ ఫోన్లు చూసుకుంటే టింగు టింగ్ అని రోజు పైసలు పడుతున్నాయా లేవా? అంటే ఆలస్యమైన మిగులు రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి ఆ రోజు జాస లేకుండా మీ మీద 8 లక్షల కోట్ల అప్పున్నా ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మీకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతారు. మీరు మా ఎమ్మటి ఉండాల్సిన అవసరం ఉంది. చెడు ప్రచారాలను తిప్పికొట్టాలి. మేము మాట్లాడితే రాజకీయం, ప్రజలు మాట్లాడితే వాస్తవం. కాబట్టి ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇవాళ 3500 మందికి ఇల్లులు వచ్చారు. మీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ మంచి చేయాలన్న ఉద్దేశంతో వచ్చిందని మీకు తెలుసు. మీరు ఇలా సన్నబియ్యం తింటురు, మరి మిగులు రాష్ట్రం ఉన్నప్పుడు సన్నబియ్యం పెట్టాలన్న ఆలోచన పెద్ద మనిషికి ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. అప్పుల రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో మీకు సన్నబియ్యం పెట్టాలన్న ఆలోచన వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి అప్పుడు దండిగా పైసలు ఉంటే కాళేశ్వరం కట్టేటప్పుడు కూడా చిత్తశుద్ధి లేకుండా మాకు బేసిక్స్ లేవంటారు. మీకు బేసిక్స్ కాదు, సెన్సు లేదు, ఎథిక్స్ లేకనే ఇష్టం ఉన్నట్టు గీతలు గీసి కట్టి లక్షల కోట్ల అప్పు చేసిరు ఈ రాష్ట్రానికి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఎందుకంటే పెద్దలు మాట్లాడాలి, మీకు కూడా సమయం అవుతుంది. కాబట్టి మీరు దయచేసి చాలా పథకాల విషయాలు మా వాళ్ళు చెప్పిర్రు. ఈ సంవత్సరాల పాలనలో ఏమేమి ఇచ్చినామో చెప్పిర్రు, ఇంకేమేమి ఇవ్వాలనో అనే ఆలోచన కూడా మాకుంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, మీకు మీరు దయచేసి ఈ కాంగ్రెస్ పాలన ప్రజా పాలనను నమ్మండి. రానున్న రోజులలో ఈ వేదిక మీద వెనుక వరుసలో ఉన్న మా నాయకులందరికీ ఒకటే ఒక విన్నపం. ముందున్న మేము ఎట్లాగో పట్టాలెక్కినాం, ఎన్నుకున్న మీరు కూడా పట్టాలెక్కి ముందుకు రావాలి. ముందుకు రావాలంటే ఇప్పుడు మనం చేస్తున్న పథకాలు పోయి ప్రజలలో చెప్పాలి. మీరు చెప్పకపోతే వాళ్ళకు నిజంగానే వస్తున్నాయి కానీ ఎట్లా వస్తున్నాయో తెలిసే పరిచయం జరగదు. వాయి తెలిసినప్పుడు రేపు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు మీరు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. మమ్మల్ని గెలిపించేటప్పుడు మీరు బ్రహ్మాండంగా పనిచేసారు.
నేను ఒప్పుకుంటున్నాను, నన్ను 2 లక్షల పైచిలకు మెజార్టీతో గెలిపించారు. మా వీరేశం అన్న 68,000 మెజార్టీతో గెలిపించారు. అదే విధంగా మీ అందరూ కూడా గెలిస్తే మీరు కూడా ప్రజాపాలనలో భాగస్వాములు అవుతారని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు వీరేశ్ అన్ననే చేస్తే, ఇప్పుడే మా మందుల సామెలో నేను అనుకుంటున్నాం మనం కూడా పెట్టుకోవాలి ఇట్లాంటిదని ఇక్కడ తుంగతుర్తిలో. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మనం చేసే పని ప్రజలకు మెసేజ్ వద్దని తెలియజేస్తూ మరొకసారి వీరేశ్ అన్నకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఎంపీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ అన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మమత గల్ల మహారాజా మా నేత సుఖేందరుడా, హక్కున చేర్చుకున్న మక్కువ చూపేవాడా. మమత గల్ల మహారాజా మా నేత సుఖేందరుడా, హక్కున చేర్చుకున్న. ఈరోజు నకరికల్ల నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సోదరులు, సభాధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం గారు ఈనాటి కార్యక్రమాన్ని